హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే. సో ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఒకసారి రావా? కమ్. నీ పేరు? స్నేహ. ఏ స్టాండర్డ్? 10th. ఎందుకు నీకు ఫ్రెండ్స్ లేరు 10th స్టాండర్డ్? ఫ్రెండ్స్ ముందుండే, ఇప్పుడు ఎవరిని అంటే ఇప్పుడైతే లేరు ప్రెసెంట్. ఎందుకమ్మా? అంటే లైక్ ఒక ఎక్స్పీరియన్స్ వల్ల. ఓకే, కూర్చోండి అమ్మా. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఎంతమంది చదువుతారు? 10th స్టాండర్డ్ నుంచి ఎంతమంది ఉన్నారు? 10th స్టాండర్డ్ 4 members. ఓకే, సో నా చిన్న క్వశ్చన్. ఓకే, సో బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చదివే టెక్స్ట్ బుక్స్లో అందరికీ క్వశ్చన్. ఓకే, మీరు 1st to 10th స్టాండర్డ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, మీకున్న టెక్స్ట్ బుక్స్లో మన రిలీజియన్ కానీ, మన రిలీజియన్ పక్కన పెడితే మన కల్చర్ గురించి ఎంతవరకు మీరు టెక్స్ట్ బుక్స్లో చదివారా? కల్చర్ గురించి, ఇండియా ఒక హెరిటేజ్ గురించి చదివారా? లేదు కదా. సో అపార్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్, మనకి జనరల్గా అంటే ద వే ఆఫ్ లివింగ్, ఓకే, మన డే టు డే లైఫ్, డే టు డే యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. అవునా? సో ఇక్కడ ఎంతమంది బ్యాంగిల్స్ వేసుకున్నారు? ఇట్లా దా. బ్యాంగిల్స్ ఎందుకు వేసుకుంటాం? బొట్టు ఎందుకు పెట్టుకుంటాం? అందంగా ఉండడానికా? కాటుకు ఎందుకు పెట్టుకుంటాం? దిష్టి తాకకుండా. ఓకే, పట్టీలు ఎందుకు పెట్టుకుంటాం? సౌండ్ రావడానికి. ఓకే, సో వీటి గురించి నేను మాట్లాడతా. ఓకే, బ్యాంగిల్స్ యొక్క ఇంపార్టెంట్ మీకు ఫస్ట్ చెప్తాను. ఓకే, మనకి ఇప్పుడు మన మదర్స్, ఓకే, ఇప్పుడు మనలోనే ఎవరో ఒకరు ఫ్యూచర్లో మదర్స్ కావచ్చు. అవునా? సో ఒక గర్భిణీ స్త్రీ అంటే ఎంతమందికి తెలుసు? ఒక ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్. ఓకే, ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ అంటే షీఈస్ క్యారింగ్ సమ్వన్. అవునా? షీఈస్ క్యారింగ్ సమ్వన్ ఇన్ అ స్టమక్, రైట్? అప్పుడు తనకు శ్రీమంతం చేస్తారు. శ్రీమంతం చేసినప్పుడు గాజులు వేస్తారు, అంటే గ్లాస్ బ్యాంగిల్స్. అవునా? గాజు బ్యాంగిల్స్ ఎందుకు వేస్తారు తెలుసా? తెలీదు. ఇప్పుడు అదే గర్భిణీ స్త్రీకి పాపనో బాబు పుట్టారు. ఓకే, బ్యూటిఫుల్ కిడ్స్ లైక్ యూ. అప్పుడు ఫస్ట్ మీకు హ్యాపీనెస్ రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? చిన్న చిన్న టాయ్స్, గల్గల్ గల్గల్ అని సౌండ్ వచ్చే టాయ్స్ ఇస్తారు. అవునా? ఇస్తారా? సో ఇన్ ద సేమ్ వే, కడుపులో ఒక బేబీ ఉన్నప్పుడు, సో మూమెంట్స్ తెలిసి, అంటే ఒక అమ్మకి తన కడుపులో ఉన్న బేబీ యొక్క మూమెంట్స్ తెలవడానికి గాజులు వేస్తారు. ఎందుకంటే ఆ గాజుల సౌండ్స్కి ద బేబీ స్టార్ట్ డాన్సింగ్, ఈ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ. అర్థమైందా? ఈ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ అంటే తన యొక్క మూమెంట్స్ వల్ల ఇక్కడ బయట ఉన్న అమ్మకి షీ ఫీల్స్ హ్యాపీ దట్ ఆ బేబీ అన్నది ట్రైంగ్ టు కమ్యూనికేట్, అంటే ఆ అమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడో లేదో, నేను ఉన్నాను, ఒక ఎగ్జిస్టెన్స్లో ఉన్నాను, ఒక మూమెంట్ ఇస్తున్నాను, ఒక ట్రై చేయడం అన్నమాట. అవునా? ఆడపిల్లలకి అందం, ఇప్పుడు మీరు అన్నారు కాటుక, బొట్టు, పట్టీలు, గాజులు, ప్రతి ఒక్కటి. పట్టీలు ఎందుకు? ఇప్పుడు ఒక ఆడపిల్ల పట్టీలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే అంటే ఆ సౌండ్ వల్ల, ఓకే, ఆ సౌండ్ వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లో వైబ్రేట్ అవుతుంది. ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్స్లో నేర్పియరు. అవునా? హ్యావ్ యూ స్టడీడ్ ఇన్ టెక్స్ట్ బుక్స్? లేదు కదా. సో మనం కాళ్ళకి వేసుకునే పట్టీలు ప్రతి ఒక్కటి కూడా మనకి అంటే ఆ సౌండ్. ఓకే, ఒక ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంది, మన పేరెంట్స్ ఎంత టెన్షన్స్తో బయటికి వెళ్ళి ఎన్నో సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు వచ్చినా కూడా ఇంట్లో ఆడపిల్ల గాజులు వేసుకొని పట్టీలు పెట్టుకొని ఇంట్లో గల్లు మంది తిరుగుతుంటే ద పాజిటివ్ ఎనర్జీ అన్నది వాళ్ళ మైండ్లో వైబ్రేట్ అవుతుంది. అర్థమైందా? అండ్ ఇంకోటి, కష్టము మనకి, అందరం కూడా స్కూల్కి పోయో కాలేజెస్కి పోయో లేదా జాబ్స్కి వెళ్ళేసో, అబ్బాయి వాళ్ళ డే చాలా చిరాగ్గా ఉంది, చాలా కష్టం అనిపిస్తుంది, లైఫ్ వే ఆఫ్ లివింగ్ చాలా కష్టంగా ఉంది అని అనిపిస్తుంది. అవునా? చాలా మందికి అనిపిస్తుందా? ఎందుకు? ఏమంత కష్టం వచ్చింది మీకు?
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడైనా దేవుడే, మనం పూజిస్తాం, బట్ ఒకప్పుడు ఆయన కూడా భూమి మీద పుట్టిన మనిషి, లైక్ యూ లైక్ మీ. అంటే దేవుడైనా సరే తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలి, అర్థమైందా? ఎవరైనా దేవుళ్ళే పుట్టినప్పుడు వాళ్ళకి అంత కష్టాలు ఉన్నప్పుడు మన వే ఆఫ్ లివింగ్ లో చాలా వస్తుంటాయి, అవునా? ఆ హర్డల్స్ మనం క్రాస్ చేస్తుంటేనే కదా మనకు ఒక్కొక్క లెసన్ లైఫ్ లో. ఇప్పుడు ఇవాళ నీకు కష్టం ఉంది, ఆ కష్టం నుంచి నువ్వు తప్పించుకోవడానికి ట్రై చేస్తావా, ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తావా? సొల్యూషన్, రైట్? ఎంత పెద్ద కష్టం వచ్చినా దేర్ ఇస్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, మనకి ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడు మీకు ఎవ్వరూ లేరు అని ఎప్పుడు అనుకోవద్దు, ఓకేనా? ఎవ్వరూ లేరు అని ఎప్పుడు అనుకోవద్దు, ఎందుకంటే ఒక పర్టిక్యులర్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఇన్ ఎవ్రీ వన్, అంటే ప్రతి ఒక్కరు, నేనే కావచ్చు మీరే కావచ్చు, మనకంటూ ఎవరు ఉండరు ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో. అప్పుడు మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ వి నీడ్ టు లీవ్ అవర్ లైఫ్, అవునా? అవునా? ఇప్పట్లో అమ్మాయిలు అబ్బాయిలు అని ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కాంపిటేటివ్, అవునా? ఒకప్పుడు అమ్మాయిలు ఇంట్లో కూర్చునే వాళ్ళు, అబ్బాయిలు వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఉన్నారా? అమ్మాయిలు వర్క్ చేస్తున్నారు. ఎందుకు? ద వే ఆఫ్ లివింగ్, వీ నీడ్ టు చేంజ్ అవర్ వే ఆఫ్ లివింగ్, అవునా? ఇంట్లోనే ఉండిపోలేము కదా. సో ఒకటి, ఇఫ్ యు ఆర్ బోర్న్ అంటే మనం మన పుట్టుక కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. మనం అబ్దుల్ కలాం గురించి చదువుతాం, నెహ్రూ గురించి చదువుతాం, ఇలా ఎంతో మంది గురించి చదువుతాం, అవునా? సో అలా రేపటి రోజు మనకంటూ ఒక గుర్తింపు మనం తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ అంటే మనకి మనం మోటివేట్ చేసుకోవడం టఫెస్ట్ టైమ్స్లో. సరే, ఇప్పుడు అంటే మీరు మీ నాన్నతో షేర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ నేనున్నా నాతో షేర్ చేసుకోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్లో మేము కూడా మీ పక్కన ఉండకపోవచ్చు, అవునా? ఆ టైంలో మీకు ఎవరు మోటివేషన్? మీకు మీరే. జస్ట్ ట్రై టు సిట్ ఫర్ 5 minutes, ఓకే? మీకు ఏమైనా కష్టంగా అనిపిస్తే జస్ట్ ట్రై టు సిట్ ఫర్ 5 minutes, మీతో మీరు టైం స్పెండ్ చేయండి. వాట్ ఎవర్ యువర్ డ్రీమ్స్, వాట్ ఎవర్ యువర్ గోల్స్, జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్. ఆ పేపర్ ఎక్కడ ఉండాలి? మీరు పడుకుంటారు, మార్నింగ్ లేవగానే మీకు కంటి ముందు మీరు మిర్రర్ లేదా దేవుడి ఫోటోనో చూస్తారు, దాని కింద జస్ట్ స్టిక్ దట్ పేపర్. ఆ పేపర్ ని అతకబెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మీ డ్రీమ్ కానీ మీ గోల్స్ కానీ మీ కంటి ముందు ఉంటుంది. అంటే ఇట్ మీన్ దట్ యూఆర్ వర్కింగ్ ఫర్ దట్. అంటే మీరు లేవంగానే ఓకే నేను దీనికోసం కష్టపడాలి. సో దీనికోసం కష్టపడే ముందు దీనికోసం మనం ఏం నేర్చుకోవాలి? సో ఎవ్రీడే లైఫ్లో కూడా లెర్నింగ్ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్, ఓకే? బుక్స్లోనే కాదు, మళ్ళీ చెప్తున్నా, ద వే ఆఫ్ లివింగ్. మనము ఎలా అయితే మనం రోజు బతుకుతున్నామో, ఎలా అయితే రోజు కొంతమంది వేరే వేరే పీపుల్తో మీట్ అవుతున్నామో, లేదా మీ ఫ్రెండ్సే కావచ్చు, సో ప్రతి ఒక్కరి దగ్గర మనం రోజు ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ ఆర్ బిగ్, నేర్చుకుంటాం, అవునా? సో వాట్ ఎవర్ యూఆర్ లెర్నింగ్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అది ఇవాళ కాకపోయినా రేపు మీకు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది, ఓకేనా? మీకు ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను, ఓకే? సంక్రాంతి ఫెస్టివల్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదా. సో అట్లా సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు కనుమ ఉంటుంది. కనుమ ఫెస్టివల్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా? తెలియదు కదా. సో కనుమ ఫెస్టివల్ మనం ఏం చేస్తాము, మనకున్న డొమెస్టిక్ యానిమల్స్ లైక్ కౌస్ కానీ వన్నిటికి కూడా మనము పూజ చేసి ఆ రోజు వాటికి సెలబ్రేట్ చేస్తుంటాం కనుమ ఫెస్టివల్కి. సో దాని వెనుక ఒక రీజన్ ఉంది. సో ఒక రోజంట శివుడు అందరికీ తెలుసు కదా, శివుడు మానవులు అంటే మనలాంటి వాళ్ళని చూసి మనుషులు కష్టపడడం మానేశారు, తినడం ఎక్కువైపోయింది, కష్టపడడం తక్కువైపోయింది అని చెప్తాడంట నందితోటి. నంది తెలుసు కదా మీ అందరికీ. సో నందికి చెప్పినప్పుడు అంట, నందికి వెళ్ళి, నంది నువ్వు వెళ్ళి భూమి మీద ఉన్న ప్రజలకి ఇది కన్వే చేయి, తక్కువ తినేసి ఎక్కువ పని చేయమని చెప్పి శివుడు నందికి చెప్పి మనుషులకు కన్వే చేయమని భూమి మీదకి పంపిస్తాడు, ఓకే? ఒకసారి ఇటు వినండి, ఓకే? భూమి మీదకి పంపిస్తాడు,
కానీ నందికి కొంచెం మందబుద్ధి. మందబుద్ధి అంటే ఆయన కొంచెం చెప్పినవన్నీ వెంటనే మర్చిపోవడం అన్నమాట. ఓకేనా? ఆయనకున్న కంగారు వల్లనో దేని వల్లనో ఆయన కొంచెం చెప్పినవన్నీ వెంటనే మర్చిపోతూ ఉంటాడు. భూమి మీదకి వచ్చి మనుషులకు ఏమని కన్వే చేస్తాడు? మీరు ఎక్కువ తినండి, తక్కువ పని చేయండి అని చెప్తాడు. ఎక్కువ తింటే పని చేస్తామా? చేయలేం కదా. సో అప్పుడు శివుడికి కోపం వచ్చి ఏం చేస్తాడు? నందికి ఏం చెప్తాడు? నువ్వు చెప్పిన దానికి నువ్వే పోయి మనుషులతో పాటు కష్టపడని చెప్తాడు. మనం ఫార్మింగ్కి కౌస్ని యూజ్ చేస్తామా? అవునా? సో దాని వెనుక అంటే ప్రతి ఒక్క దాని వెనుక ఏదో ఒక చిన్న స్టోరీ అనేది ఉంటుంది, రైట్? సో మనము అదే చెప్తున్నా, అంటే మనకు తెలుసుకోవాలి అనుకుంటే దెర్ ఇస్ అన్ ఓషన్. అంటే ప్రతి ఒక్క టాపిక్ కూడా ఒక ఓషన్ లాంటిది. అండ్ ఇండియా ఇస్ అ వెరీ గుడ్ కంట్రీ వేర్ కల్చర్కి మనం చాలా కూడా మనం మంచి రెస్పెక్ట్ ఇచ్చే కంట్రీ ఇండియా. అవునా? సో అట్లాంటి కంట్రీని చూసి వేరే లైక్ యుఎస్ఏ కానీ యూకే కానీ ఇట్లా చాలా మంది వాళ్ళు కృష్ణ భక్తులు ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కటి లైక్ ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడుకున్నాం. బైబిల్లో కొన్ని ఉన్నాయి, అంటే మనం అది ఏవైతే మనం చదవద్దో అవన్నీ ఉన్నాయి. బట్ అదే మీరు ఒకసారి భగవద్గీత చదివి చూడండి, విల్ ఫైండ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. అర్థమైందా? భగవద్గీత చదివి చూడండి, విల్ ఫైండ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. మీకు మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ కూడా భగవద్గీతలో ఆన్సర్ ఉంటుంది. అవునా? సో అట్లాంటి భగవద్గీతను తీసుకొని వేరే కంట్రీస్లో దే ఆర్ ప్రమోటింగ్ అవర్ కృష్ణ. ఎందుకు? దే ఆర్ బికమింగ్ ద డివోటీస్ ఆఫ్ కృష్ణ. ఎందుకంటే దెర్ ఇస్ అ ట్రూత్ బిహైండ్ ఇట్, అంటే ఒక నిజం అన్నది ఉంది దాని వెనుక. అవునా? బట్ మన దగ్గరకు వచ్చేసరికి వీ డోంట్ ఎంకరేజ్ ద కల్చర్. ఇప్పుడున్న దానికి మన పేరెంట్స్కి టైం లేకపోవడమో, లేదా మీకు మీ పుస్తకాలు తప్ప బయట నాలెడ్జ్ గెయిన్ చేసేంత టైం లేకపోవడమో జరుగుతుంది. బట్ వెన్ కమింగ్ టు ద రియాలిటీ దెర్ ఇస్ లాట్ టు లర్నింగ్ అన్న ప్రాసెస్కి మంచిగా ఫాలో అవ్వండి. మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ ఏదైతే ఉందో జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్, స్టిక్ ఇట్ ఆన్ వేర్ యూ కెన్ సీ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. మీరు పడుకునే ముందు లాస్ట్ చూసేది అదే, మీరు లేచాక ఫస్ట్ చూసేది అదే. అకార్డింగ్ టు దట్ యువర్ వే ఆఫ్ లైఫ్ విల్ చేంజ్. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పటి నుంచి ఐ విల్ బి కమింగ్ హియర్ ఫర్ ఎవ్రీ 2 months. మీకు ఏమైనా షేర్ చేసుకోవాలని ఉన్నా యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ. ఓకే, మై నేమ్ ఇస్ శివాలి. యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ. ఓకే, మీకు ఒక అక్క ఉంది అనుకోండి, సో మీకు ఏమున్నా జస్ట్ షేర్ ఇట్ విత్ మీ. ఓకే, బోర్ కొడుతుందా? నో? ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే అలాగే లాస్ట్ అండ్ ఫైనల్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, వందే మాతరం. ఒక నిమిషం అండి, ఒక హరే